ఏడుకోవడం వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మగఢ్, హైదరాబాద్ నుండి. మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాము 7-14 లోకాలు ఉంటాయని. ఆ లోకాల్లో ఎవరెవరు ఉంటారో కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ లోకాల్లో మనము నివసించడానికి వీలుంటుందా, మనం వెళ్ళవచ్చా, మనం అలా కుదురుతుందా అంటే తప్పకుండా అండి. పురాణాలు ఏం చెప్తుంటే మనం చూస్తాము. ఈ రోజున అగస్త్య మహాముని, తర్వాత మార్కండేయ మహాముని ఇట్లా కైలాసం వెళ్ళారు, వైకుంఠం వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఈ దేహంతో కాకుండా వాళ్ళ తపశక్తితోని ఆత్మ ప్రయాణం చేసి వెళ్తారు. అలా కాకుండా అక్కడ నివసించడానికి వీలుంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. మార్కండేయ మహర్షి చెప్పిన ఒక కథ చెప్తాను మీకు. అనగనగా ఒక మక్కుటుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా క్రూరంగా ఉంటూ ఆయన దేశంలో ఉన్న దాన్ని సత్యం, ధర్మం ఇవన్నీ కాపాడుతూ ఆ దేశంలో నివసించిన జంతువులను కూడా ఆయన ఆదరిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది అన్నమాట ఒకసారి. ఇంట్లో ఎలా ఏంటి, ఇప్పుడు నేను రాజుగా ఉన్నా, ఆయన భటులు కూడా మనుషులే, వాళ్ళు భటులుగా ఉండి నేను రాజుగా ఉండి రాజభోగాలు అనుభవిస్తున్నా, వాళ్ళు ఎందుకు అనుభవించలేకపోతున్నారని ఒక సాధువుని అడిగితే ఆయన చెప్తున్నట్టు, మకట మహారాజా ఏం లేదు, నువ్వు చేసుకున్న పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టే నీకు ఈ రాజు అనే అర్హత వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా లేకపోతే వాళ్ళు నీ దగ్గర భటులుగా ఉంటున్నారంట. నేను మళ్ళా రాజుగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయాలా, పుణ్యాలు చేయాలి అని చెప్తాను. వెంటనే ఆయన దాన ధర్మాలు పుణ్యాలు అన్నీ చేయటం మొదలుపెట్టేశాడు. అన్నదానము, వస్త్రదానం అన్నీ కూడా చేసిన తర్వాత ఒక రోజు ఈయన పరమపదం చెందాడు. చెందినప్పుడు ఈయన చేసుకున్న ఫలితాన్ని బట్టి తపోలోకానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఇంకేముంది, తపోలోకంలో హాజరుగా తప్ప చేసుకుంటా, ఆకలి తప్పులు ఉండవు, ఏముండవు, చక్కగా ఉంటున్నాడు. ఒకరోజు రాజభట్లు వచ్చేసి, అయ్యా మీరు వెళ్ళిపోవాలి భూలోకానికి, ఎందుకంటే అది కర్మభూమి, అక్కడ మళ్ళీ మీరు చేసుకున్న పుణ్యం అంతా అయిపోయిందంటే ఆయన అడుగుతారు రాజు గారు, అదేంటండి ఎందుకు ఇలాగా అంటే ఆయన చెప్తారనమాట, మీరు చేసుకున్న పుణ్యం భూలోకంలో అనుకున్న అందరూ ఆ పుణ్యాన్ని జ్ఞప్తి తెచ్చుకున్నంత, అంటే జ్ఞాపకం ఉన్నంత కాలం మీరు ఇక్కడ ఉంటారు. ఎవరైనా పూర్తిగా మీ పుణ్యాన్ని మర్చిపోయి ఉంటే ఇంకా మీకు పుణ్యం అయిపోతుంది అని చెప్తారనమాట. అయ్యో అలా ఎలాగా అంటే ఆయన వెంటనే మళ్ళీ భూలోకానికి వచ్చి మార్కండేయ మహర్షిని కలుస్తారు. కలిసి విషయం చెప్తే ఆయన అంటారు, నా వయసులో ఉన్నప్పుడు మకుటం అనే రాజుని నేను ఎప్పుడు వినలేదండి పేరు. అయితే నాకంటే ఎక్కువ కాలం జీవించిన నాడీ జంగుడని కొంగ ఉంది, అక్కడ అడుగుదామని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఆ కొంగ చూసి ఏమో రాజు, మకుటం అనే రాజుగారు అనేవారు నేను కూడా వినలేదు, అయితే నాకంటే కర్కొటకుడు అనే ఇంకొక తాబేలు ఉంది, అక్కడికి వెళ్దాము, నాకంటే ఎక్కువ వయసు ఆమెకు ఉంది అని చెప్తారు, ఆ తాబేలుకు ఉందని చెప్తారు. అప్పుడు తాబేలు దగ్గరికి వెళ్ళినాగానే తాబేలు ఆ రాజుగారి పేరు విన్న వెంటనే అది అయ్యయ్యో చాలా గొప్ప రాజు అండి, చాలా చాలా దాన ధర్మాలు చేసేవాడు, రాజుగా కూడా అతను చాలా చక్కగా పాలన కూడా చేసేవాడు. అయితే ఇక్కడ ఈ కొలను ఉంది, ఈ కొలను ఆయన ఆవులని అంటే గోవులని అన్నదానము, వస్త్రదానము, గోదానము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, మేము ప్రతి మంగళవారం అన్నదానం చేస్తాము. ఈ అన్నదానం అంటే ఒక గ్రౌండ్ ముందు పెడతాం కర్మన్ ఘాట్లో. ఎందుకు అలా పెడతామంటే అందరూ తినాలి, అసలు కులమత భేదాలు, వర్గ భేదాలు అలా ఉండకూడదు, ఆకలి ఎవరికైతే వాళ్ళు వచ్చి తినాలని పెడతాము. వెంకటేశ్వర స్వామి పేరు మీదనే పెడతాము. సరే, అది పక్కన పెడితే అప్పుడు ఆయన చెప్తారనమాట, అతను దానం చేసిన ఆవుని ఇక్కడే పెట్టేవాడు, ఈ ఆవులన్నీ తిరగడం వలన ఆ డెక్కలతోని మట్టి అంతా పోయి ఇలా కొలను ఏర్పడింది, అందులో నేను ఈరోజు హ్యాపీగా అంటే సంతోషంగా ఉండగలుగుతున్నాను అని చెప్పింది. వెంటనే రాజభట్లు వచ్చేసి, ఎవరు రాజభట్లు అంటే తపోలోక రాజభట్లు వచ్చేసి వెంటనే ఈయనని మళ్ళా తపోలోకానికి తీసుకెళ్ళారు. దీన్ని బట్టి ఏంటంటే మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టే మనం ఏ లోకంలో నివసించాలనేది రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి పుణ్యం చేయండి, దాన ధర్మాలు చేయండి. కనీసం మీరు చేయగడుకుంటున్నారంటే సింకులో కాకుండా బయట గడుక్కుంటే ఆ మెతుకులు పడితే ఆ మెతుకులు చీమలు తింటాయి, లేకపోతే ఇంకేదైనా తింటాయి. ఇంకొక అలాంటి పుణ్యం కూడా పుణ్యమే. కాబట్టి మీరు ప్రతిదానికి మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు కుక్కలకి బిస్కెట్లు వేయండి, లేకపోతే పావురాలు ఉంటే వాటికి ఇది వేయండి, అట్లా మీరు చేయగలుగుతారు. మీరు అలా చేసి పుణ్యం ఇది మార్కండేయ మహర్షి ఇంకొక కథ కూడా చెప్పాడు. ఆయన తపస్సు చేసుకునేటప్పుడు
ఆ ముని ఆశ్రమానికి ఒక చిన్న కుక్క పిల్ల వచ్చిందనమాట. ఆ కుక్క పిల్లని చూసి జాలిపడ్డ ఈ మహర్షి ఆ కుక్కకి చక్కగా తినే పళ్ళు ఫలాలు కూడా అలవాటు చేసి వీరితో పాటు దానికి కూడా ఆహారం పెడుతూ ఆ ఆశ్రమంలో తిరుగుతూ ఉండేది. ఈయన తపస్సు చేసుకునే ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి తపస్సు చేసుకునేటప్పుడు ఈ కుక్క బయటికి వెళ్ళండి ఒక నక్క వచ్చి దీన్ని కరవడానికి ప్రయత్నం చేస్తే అది వచ్చి వెంటనే మహర్షి పాదాలను తాకుద్ది అనమాట. తాకగానే మహర్షి వెంటనే లేచి దివ్యదృష్టితో చూసి ఓహో నక్క మూలానికి భయపడింది కదని దాన్ని ఆ నక్క కంటే ఎక్కువ శక్తి కలిగిన నక్కని ఈయన తయారు చేస్తాడు ఈ కుక్కని. వెంటనే ఈ కుక్క పిల్ల వెళ్ళి ఆ నక్కని తరిమిస్తుంది. అట్లాగే ఒకసారి చిరుతపులి తరిమితే మళ్ళా రాజు ఈ మార్కండేయ మహర్షి దాన్ని మంచి బలమైన చిరుతపులిలాగా చేస్తాడు. ఆ చిరుతపులిని తరిమిస్తుంది. ఇక ఒకసారి సింహం తరుముతుంది. వెంటనే వచ్చేసిన తర్వాత ఈయన చూసి వెంటనే ఆ సింహాన్ని కన్నా ఇంకా శక్తివంతమైన సింహాన్ని తయారు చేస్తాడు. తయారు చేసేసరికి ఇది వెళ్ళిపోయి ఆ సింహాన్ని తరిమేస్తుంది. తరిమేసరికి ఇంకా దానికి ఒక అనుమానం వస్తుంది ఆ కుక్కకి. సార్ కుక్క బుద్ధి అంటే అట్లాగే ఉంటుంది. అది వెంటనే అనుమానం వచ్చి ఈయన ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇలా మార్చేస్తున్నాడు, ఇప్పుడు నేను సింహంగా మారాను, చక్కగా పోయి మాంసము హింసం అన్నీ తినుకుంటా చక్కగా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. తర్వాత ఈయన మనసు మారి వెంటనే మన కుక్కలాగా మారిస్తే లేకపోతే ఇంకోలాగా మారిస్తే నాకు ఇబ్బంది అయింది కదా, అందుకే అసలు ఈ మహర్షిని లేకుండానే చేసేయాలనుకుంటున్నాను. అంటే మహర్షిని చంపేస్తాను, మీద పడి చంపేయాలని అనుకొని అది రాగానే మహర్షికి దివ్యదృష్టితో చూసి ఆహా దీని బుద్ధి ఇలా ఉందా అని వెంటనే దాన్ని ఆ సింహాన్ని మన కుక్కలాగా తయారు చేస్తారనమాట. దీని నీతి ఏమిటంటే మనం ఎవరికైతే మనం దానం చేస్తున్నామో ఇంకేటి చేస్తున్నామో దానము ఎరిగి చేయాలి. సపోజ్ ఒక వ్యక్తికి 1000 రూపాయలు మనం ఇచ్చామనుకోండి, ఆపద ఉందని మనం తిరిగి తీసుకొని దానం కాబట్టి తిరిగి తీసుకోము. 1000 రూపాయలు ఏంగా ఆయన ఏమంటాడు తెలుసా, ఎందుకు వాడి కారు ఉంది, బంగారం ఉంది, వాళ్ళ బాగా ఇట్లుంది అట్లుంది, ఆమె బయటకు వెళ్తే ఇన్ని చీర కడితే ఇలా అలా కడుతుంది, ఇంత చేస్తారు కదా, మరి నాకెందుకు 1000 రూపాయలు 10,000 ఇస్తే ఏముంది, 20,000 ఇస్తుంది ఏముంది అనుకుంటు. అంటే వాడి మనసు అలా ఉంటుంది. దానం కూడా అర్హత ఉన్న వాళ్ళకే దానం చేయాలి. అలా అని ఎవరికి పడితే వాళ్ళు చేస్తే మన పక్కన పెట్టుకుని వాళ్ళే ఈ కుక్కలాగా తయారవుతారు.